సో గుడ్ మార్నింగ్ ఆల్. ఎస్టర్డే మనం ఎజూర్ క్లౌడ్ స్టార్ట్ చేసాం. ఓకేనా? సో ఎజూర్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఎజూర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాము. సో వాట్ వి లెర్న్ ఇన్ దిస్ కోర్స్ అంటే వాట్ ఆర్ ది ఎజూర్ సర్వీసెస్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ కోర్స్ అనేది చూసాము. తర్వాత ఎజూర్లో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి వర్చువల్ మెషిన్స్. సో వర్చువల్ మెషిన్స్ మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వాట్ ఈజ్ వర్చువల్ మెషిన్? ఓకేనా? ఆ వర్చువల్ మెషిన్స్ మనం క్రియేట్ చేయాలంటే ఏ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎజూర్ ఇమేజెస్ అని, ఎజూర్ విఎం సైజ్ అని, అలాగే ప్రైజింగ్ మోడల్స్. సో వీటి మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. వీటన్నిటి గురించి మనం ఎస్టర్డే ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు సెండ్ చేశాను, రికార్డెడ్ వీడియో కూడా సెండ్ చేశాను. సో నౌ టుడే we are going to discuss about the how to create virtual machine in Azure Cloud. How to create virtual machine in the Azure Cloud అన్నమాట. How to create virtual machine in Azure Cloud. Azure Cloud లో వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలి? ఎజూర్ క్లౌడ్ లాగిన్ అవ్వాలి. సైన్ ఇన్ టు ది ఎజూర్ క్లౌడ్. సో ఎజూర్ క్లౌడ్లో దీన్ని మనం ఎజూర్ కన్సోల్ అంటారు. సో జస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత దీన్ని మనం ఏమంటామంటే ఎజూర్ కన్సోల్ అంటారు. సో ఈ ఎజూర్ కన్సోల్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, అలాగే మైక్రోసాఫ్ట్ అకౌంట్ కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎజూర్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో మీరు ఏమేమి సర్వీసెస్ యూజ్ చేస్తారు ఆ సర్వీసెస్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేయాలి? వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? వర్చువల్ మెషిన్స్ అని టైప్ చేయండి. వర్చువల్ అని టైప్ చేయగానే వర్చువల్ పేరు మీద ఏమేమి సర్వీసెస్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు మన గోల్ ఏంటి? వి వాంట్ టు క్రియేట్ వన్ వర్చువల్ మెషిన్. సో క్లిక్ ఆన్ వర్చువల్ మెషిన్స్. వర్చువల్ మెషిన్స్ క్లిక్ చేశారు. సో క్లిక్ చేసిన తర్వాత ఇది వర్చువల్ మెషిన్స్ డాష్ బోర్డ్. ఇంతకు ముందున్న డాష్ బోర్డ్ ఏంటి? ఎజూర్ కన్సోల్ డాష్ బోర్డ్. సో ఎప్పుడైతే మీరు ఒక స్పెసిఫిక్ సర్వీస్ ని సెర్చ్ చేసి దాని మీద క్లిక్ చేశారో దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ది వర్చువల్ మెషిన్ డాష్ బోర్డ్. సో వర్చువల్ మెషిన్ డాష్ బోర్డ్ లోకి వచ్చాక ఇక్కడ మీకు కనిపిస్తుంది వర్చువల్ మెషిన్స్, క్రియేట్, రిజర్వేషన్స్, మేనేజ్ వ్యూ, రిఫ్రెష్, ఎక్స్పోర్ట్ టు సిఎస్వి, ఓపెన్ క్వైరీ, ఇలా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వర్చువల్ మెషిన్స్ ఏమైనా క్రియేట్ అయిన లేదు, ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వట్లేదు. నో వర్చువల్ మెషిన్స్ టు డిస్ప్లే అంటే మనం ఇంకా ఏం క్రియేట్ చేయలేదని అర్థం. నౌ ఐఎమ్ క్రియేటింగ్ ది వర్చువల్ మెషిన్. ఓకే. సో ప్లస్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది వర్చువల్ మెషిన్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే క్రియేటివ్ వర్చువల్ మెషిన్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి? బేసిక్స్, డిస్క్స్, నెట్వర్కింగ్, మేనేజ్మెంట్, మానిటరింగ్, అడ్వాన్స్డ్, ట్యాగ్స్, రివ్యూ ప్లస్ క్రియేట్. అంటే ఈ ఆప్షన్స్ ప్రతి ఆప్షన్స్లోకి వెళ్ళి మనకు కావాల్సింది ఫిల్ చేసుకుని అప్పుడు క్రియేట్ చేసుకోవాలి. లాస్ట్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు బేసిక్స్లో ఏమున్నాయి? బేసిక్స్లో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ అని కనిపిస్తుంది. సో సెలెక్ట్ ది సబ్స్క్రిప్షన్స్ టు మేనేజ్ డిప్లాయిడ్ రిసోర్సెస్ అండ్ కాస్ట్. సో యూజ్ ది రిసోర్స్ గ్రూప్స్ లైక్ ఫోల్డర్స్ టు ఆర్గనైజ్ అండ్ మేనేజ్ ఆల్ యువర్ రిసోర్సెస్. అంటే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్లో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి సబ్స్క్రిప్షన్, రెండోది వచ్చేసి రిసోర్స్ గ్రూప్. అంటే సబ్స్క్రిప్షన్ అంటే మీరు ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా లేకపోతే పెయిడ్ అని ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు ఎజూర్ సబ్స్క్రిప్షన్ 1 అని ఉంది. అంటే ఏంటి? అది ఫ్రీ సబ్స్క్రిప్షన్. ఓకే. దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? రిసోర్స్ గ్రూప్ ఉంది. సో ఎస్టర్డే ఐ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ యూ అబౌట్ ది రిసోర్స్ గ్రూప్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్? రిసోర్స్ గ్రూప్ ఈజ్ ఏ ఫోల్డర్ ఆర్ ఏ కంటైనర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది కాంపోనెంట్స్. అది వర్చువల్ నెట్వర్క్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, స్టోరేజ్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, లేదా కంప్యూటింగ్ కాంపోనెంట్స్ అవ్వచ్చు.
సో ఈ 3 కాంపోనెంట్ సంబంధించిన పారామీటర్స్ కానీ సర్వీసెస్ కానీ ఏ ఉన్నా సరే మీకు రిసోర్స్ గ్రూప్ లో సేవ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే క్రియేట్ ఏ న్యూ అని ఉంది కదా. సో క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి నేమ్ ఆఫ్ ది రిసోర్స్ గ్రూప్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు చూడు. ఏ రిసోర్స్ గ్రూప్ ఈస్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ రిలేటెడ్ రిసోర్సెస్ ఫర్ అన్ Azure సొల్యూషన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రిసోర్స్ గ్రూప్ ఆర్జీ ఆర్జీ మైనస్ టెస్ట్ అని ఇస్తున్నాను. అంటే రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి, ఆర్జీ టెస్ట్ అని. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఆర్జీ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే ఆ రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ రిసోర్స్ గ్రూప్ ని మీరు ఓపెన్ చేస్తే అందులో మీకు ఈ సర్వర్ కి లేదంటే ఈ ఇన్స్టెన్స్ కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఓకేనా, అది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయిపోయింది, ప్రాజెక్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. సో వాట్ ఈజ్ యువర్ వర్చువల్ మెషిన్ నేమ్, వాట్ ఈజ్ యువర్ వర్చువల్ మెషిన్, మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఎందుకు ఈ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు. ఏదైనా శాంపుల్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేయడానికి క్రియేట్ చేస్తున్నారా, సో అప్లికేషన్ సర్వర్ అని పెట్టుకోవచ్చు. ఏదైనా టెస్టింగ్ చేయడం కోసం క్రియేట్ చేస్తున్నారా, టెస్ట్ సర్వర్ అని పెట్టుకోవచ్చు. లేదన్నా వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి చేస్తున్నారా, వెబ్ సర్వర్ అని పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన నేమ్ ని మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఈ మెషిన్ ఎందుకు మనం క్రియేట్ చేస్తున్నాం, లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయడానికే కదా. సో మై వర్చువల్ మెషిన్ ఈస్ లైనక్స్ సర్వర్, మై వర్చువల్ మెషిన్ ఈస్ లైనక్స్ సర్వర్. అంటే లైనక్స్ కమాండ్స్ ని ప్రాక్టీస్ చేయడానికి నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ రీజియన్. రీజియన్ అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్, అంతే కదా. ఇట్ ఈస్ ఎ జియోగ్రాఫికల్ లొకేషన్. ఓకేనా. సో మన ఇండియాలో ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, పూణే, ముంబై, చెన్నై. సో ఇన్ విచ్ రీజియన్ యూ వాంట్ టు యూ క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్. ఓకే. సో ఇక్కడ ఏముంది, సెంట్రల్ ఇండియా అని ఉంది. లేదా దీని మీద క్లిక్ చేస్తే ఈస్ట్ ఆసియా, జపాన్ ఈస్ట్, కొరియా, ఇలా మీకు చాలా సెంట్రల్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ సెంట్రల్ ఇండియా అని ఉంది. సెంట్రల్ ఇండియా అంటే పూణే. మీకు కనిపించలేదు అది, అది మార్చేసుకోండి. ఎందుకంటే మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు వి నీడ్ టు సెలెక్ట్ ది నియరెస్ట్ రీజన్ టు అవాయిడ్ ది లేటెన్సీ, అందుకోసం ఎప్పుడు కూడా మనం వర్చువల్ మెషిన్ కాదు, మీరు Azure లో ఏ సర్వీస్ క్రియేట్ చేసుకున్నా యూ నీడ్ టు సెలెక్ట్ ది నియరెస్ట్ రీజియన్ టు క్రియేట్ ది వర్చువల్ మెషిన్ సో దట్ యూ కెన్ అవాయిడ్ ది లేటెన్సీ ఇష్యూ అనేది. సో రీజన్ సెంట్రల్ ఇండియా పెట్టుకున్నారా. నెక్స్ట్ అవైలబిలిటీ జోన్. సో అవైలబిలిటీ జోన్ లో ఇక్కడ సెల్ఫ్ సెలెక్టెడ్ జోను, లేదంటే Azure సెలెక్టెడ్ జోన్ ప్రివ్యూ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఆల్రెడీ చూస్ అప్ టు 3 అవైలబిలిటీ జోన్స్ అన్నది. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఓకే ఆల్రెడీ క్లిక్ అయ్యింది సెల్ఫ్ సెలెక్టెడ్ జోన్. నెక్స్ట్ ఇక్కడ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవ్రీ రీజన్ వి హ్యావ్ ఏ 3 అవైలబిలిటీ జోన్స్. సో దట్స్ వై నేను ఆల్రెడీ ఏం చేస్తున్నాను, ఇక్కడ మీరు 3 సెలెక్ట్ చేసుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక రీజన్ లో ఒక అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు జోన్ 1 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు జోన్ 1 అంటే అవైలబిలిటీ జోన్ 1 అనమాట. జోన్ 2 అంటే అవైలబిలిటీ జోన్ 2, జోన్ 3 అంటే అవైలబిలిటీ జోన్ 3. అంటే మీరు సెంట్రల్ ఇండియా రీజియన్ లో అవైలబిలిటీ జోన్ 1 లో వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ సెక్యూరిటీ టైప్, ట్రస్టెడ్ లాంచ్ వర్చువల్ మెషిన్సా లేకపోతే స్టాండర్డా. ఓకేనా. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, స్టాండర్డ్ అయితేనేమో బేసిక్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ టు యువర్ వర్చువల్ మెషిన్స్. అదే ట్రస్టెడ్ లాంచ్ వర్చువల్ మెషిన్స్ అంటే ప్రొటెక్ట్ అగైనెస్ట్ పర్సిస్టెంట్ అండ్ అడ్వాన్స్డ్ అటాక్స్ అండ్ జనరేషన్ 2 వర్చువల్ మెషిన్స్ విత్ కాన్ఫిగరబుల్ ఫీచర్స్ లైక్ సెక్యూర్ బూట్, వర్చువల్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మోడల్, అలాగే లేదంటే కాన్ఫిడెన్షియల్ వర్చువల్ మెషిన్స్. ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ మీకు సెక్యూరిటీ టైప్ లో కనిపిస్తుంది. సో ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను, సెక్యూరిటీ టైప్ స్టాండర్డ్, ఎందుకంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ బేసిక్ వర్చువల్ మెషిన్. ఓకే. నెక్స్ట్ ఇమేజ్ అంటే ఇక్కడ ఇమేజ్ అంటే అదొక టెంప్లెట్ అన్నమాట, Azure ఇమేజ్ అంటారు. సో Azure ఇమేజ్ ఈజ్ ఏ టెంప్లెట్ విచ్ కంటైన్స్ ది సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్. ఆ టెంప్లెట్ లో ఏముంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అప్లికేషన్ ప్యాకేజెస్ ఉంటాయి, మళ్ళీ అప్లికేషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కలిపి ఒక టెంప్లెట్ అని కాల్ చేస్తాం. సో ఈ టెంప్లెట్ లో మనకి ఇక్కడ ఓఎస్ ఉంటుంది అనమాట. ఓఎస్ ఇక్కడ మీరు ఏ ఓఎస్ సెలెక్ట్ చేసుకుంటారు, Ubuntu సర్వర్ సెలెక్ట్ చేసుకుంటారా, Ubuntuలోనే 24.04
22.04, 24.04, x64, Gen 2 ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్లు కనిపిస్తున్నాయి. ఒరాకిల్ లైనెక్స్, రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్, ఆల్మా లైనెక్స్, డెబియన్, విండోస్ ఇలా కనిపిస్తున్నాయి. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఫ్రీ టైర్ సర్వీసెస్ ఎలిజిబుల్ ఉంది కదా, ఎందుకంటే మనది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి మనం ఫ్రీ టైర్కి సంబంధించిన ఓఎస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. యూబుంటూ ఇమేజ్. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, విఎం ఆర్కిటెక్చరు 64 కదా, 64 కదా యూజ్ చేసేది. నెక్స్ట్ రన్ విత్ ఎజూర్ స్పాట్ డిస్కౌంట్ అవసరం లేదు, ఆప్షనల్. ఓకేనా. నెక్స్ట్ సైజ్ అంటే వర్చువల్ ఇమేజ్ సైజ్ అంటే నా ల్యాప్టాప్ సైజ్ ఎంత, నా ల్యాప్టాప్ సైజ్ అంటే i5 ప్రాసెసర్, 8 GB ర్యామ్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసే వర్చువల్ మిషన్ యొక్క సైజ్ ఎంత, ఎంత కావాలి మీకు, ఎంత కావాలి. ఇక్కడ ఏంటి, 1 CPU 1 GB మెమరీ, 1 CPU 1 GB మెమరీ. ఇది ఫ్రీ సర్వీసెస్ ఎలిజిబుల్. స్టాండర్డ్ B1S మనం ఆల్రెడీ ఎస్టర్డే డాక్యుమెంట్లో చూస్తే తెలుస్తుంది, B1S ఇలా ఉంటాయి అన్నమాట. సో B1S అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా కావాలనుకోండి, చూడండి, D2 SV3 2 CPUs 8 GB మెమరీ, $76.65 పర్ మంత్. చూడండి మరి ఎంత పడుతుందో. అదే D4V3 4 CPUs పెరిగే కొద్దికి మనకి కాస్ట్ పెరుగుతుంది. చూడండి, 4 CPUsకి 16 GB మెమరీ, స్టాండర్డ్ E2 వచ్చేసరికి 16 GB మెమరీ, $100 పర్ మంత్ అన్నమాట. అదే మనం ఫ్రీ టైర్ ఎలిజిబుల్ తీసుకుంటే మంత్లీ $8, అంటే 8 × 8 64, అంటే మా అయితే ₹600 పడుతుంది. అంటే దీన్ని ఒక 1 month కంటిన్యూస్గా వాడితే, యూస్ చేస్తే. ఓకేనా, సో అది అయిపోయింది. నెక్స్ట్ హైబర్నేట్ అనేది అవసరం లేదు. హైబర్నేటెడ్ నాట్ సపోర్టెడ్ బై ది సైజ్ దట్ యూ హ్యావ్ సెలెక్టెడ్. అంటే మనం ఇక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని హైబర్నేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అంటే ఈ సర్వర్ని క్రియేట్ చేశాక మనం ఏం చేయాలి, సర్వర్ని కనెక్ట్ అవ్వాలి కదా. సో కనెక్ట్ అవ్వాలంటే మనం అథెంటికేట్ అవ్వాలి. ఓకేనా, అథెంటికేట్ అవ్వాలంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్తో అథెంటికేట్ అవుతారా, లేకపోతే ఏదైనా కీతో అథెంటికేట్ అవుతారా? కీ. ఓకేనా, ఇందులో మనకి 2 types ఆఫ్ కీస్ ఉంటాయండి. ఇక్కడ కీ పేరు అంటే జనరల్గా మనం కీ పేర్ అంటాము. ఓకేనా, సో కీ పేర్స్లో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీ పేర్? సో కీ పేర్ ఈజ్ ద సర్వీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు connect the server securely. That's why we are creating the key pair. So key pair consists of 2 keys. Key pair consists of 2 keys అన్నమాట. ఒకటి పబ్లిక్ కీ, రెండోది వచ్చేసి ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అన్నమాట. ఇవి మనకి 2 algorithms లో డెవలప్ చేశారు. ఒకటి RSA అల్గారిథము, రెండోదేమో ED అల్గారిథం అని 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా, అయితే పబ్లిక్ అనేది బై డిఫాల్ట్ కీ అన్నమాట. పబ్లిక్ అనేది డిఫాల్ట్ కీ. సో ఈ డిఫాల్ట్ కీ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇన్సైడ్ ఎజూర్ క్లౌడ్ లోనే మీకు పబ్లిక్ కీ అనేది సేవ్ అవుతుంది. మరి ప్రైవేట్ కీ ఎక్కడ సేవ్ అవుతుంది? ప్రైవేట్ కీ ఇది డిఫాల్ట్ కీ కాదు. ఓకేనా, కస్టమ్ కీనే. సో ఈ కస్టమ్ కీ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే అవుట్ సైడ్ ఎజూర్ అంటే మన లోకల్ డెస్క్టాప్ లో సేవ్ అవుతుంది. పబ్లిక్ ఎక్కడ సేవ్ అవుతుంది? ఇన్సైడ్ ఎజూర్ క్లౌడ్ లో సేవ్ అవుతుంది. ప్రైవేట్ కి ఎక్కడ సేవ్ అవుతుంది? అవుట్ సైడ్ ఎజూర్ సేవ్ అవుతుంది. ఎందుకు అవుట్ సైడ్ క్లౌడ్ ప్రైవేట్ కి సేవ్ అవుతుంది? ఎందుకంటే మీరు ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ 2 methods ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా సర్వర్ని కనెక్ట్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా సర్వర్ని కనెక్ట్ అవ్వాలని అనుకున్నారనుకోండి, దేర్ ఈజ్ no need to use any key to connect the server directly, because inside Azure cloud we have already public key. If you want to connect the server outside the Azure, definitely you will use a key. That key is called as private key. అర్థమైందా? ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను, నన్ను తాళం వేస్తారు, బయట గడబెట్టేశారు, నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు కీ ఉంటే ఏంటి, లేకపోతే ఇంట్లో నేను ఏ వస్తువునైనా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్సైడ్ ఎజూర్లో ఉన్నాను. అదే నేను అవుట్ సైడ్ ఎజూర్లో ఉన్నాను అనుకోండి, నేను కంపల్సరీ కీని అన్లాక్ చేసి లోపలికి రావాలి. అంటే అక్కడ కీ లేకపోతే నేను లోపలికి ఎంటర్ అవ్వగలనా? లేదు. అది అన్నమాట ప్రైవేట్ కీ. ఓకే,
సో ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఎస్హెచ్ పబ్లిక్ కి ఎస్ఎస్హెచ్ అని పెట్టుకోండి. ఓకేనా, ఎస్ఎస్హెచ్ కి. నెక్స్ట్ యూజర్ నేమ్. మీరు ఏ సర్వర్ అయినా ఇనిషియల్ గా లాగిన్ చేయాలంటే ఏదో ఒక డిఫాల్ట్ యూజర్ కావాలి. ఇక్కడ మనకి డిఫాల్ట్ యూజర్ వచ్చేసి ఎజూర్ యూజర్ అంటారు. డిఫాల్ట్ యూజర్ ఎజూర్ యూజర్. ఎందుకంటే ఇనిషియల్ గా పుట్టిన బేబీకి మనం నిక్ నేమ్స్ పెడతారు. హాస్పిటల్లో కూడా ఏం పేరు మీద ఉన్నారు, లేదంటే ఆవిడ ఏం చేస్తారు, బేబీ న్యూ బోర్న్ బేబీ అని రాస్తారు. తర్వాత మనం కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి నేమ్ పెట్టుకొని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇనీషియల్ గా మీరు సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒక యూజర్ నేమ్ తో కనెక్ట్ అవ్వాలి. అందుకని ఎజూర్ కంపెనీ వాడే ఒక డిఫాల్ట్ యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చాడు. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎజూర్ యూజర్ యూ కెన్ కనెక్ట్ ఎజూర్ వర్చువల్ మిషన్ సేఫ్లీ. ఓకేనా. తర్వాత ఇక్కడ మనం ఎస్ఎస్హెచ్ పబ్లిక్ కి రిసోర్స్ జనరేట్ ఏ న్యూ కీ పేర్. సో జనరేట్ ఏ న్యూ కీ పేర్ అంటే ప్రైవేట్ కీ పేర్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఆర్ఎస్సి ఎస్ఎస్హెచ్ ఫార్మేట్, ఈడి ఎస్ఎస్హెచ్ ఫార్మేట్. ఓకే, మనం ఎక్కువగా ఆర్ఎస్ఏ యూజ్ చేస్తాం. సో ఆర్ఎస్ఏ ఫార్మేట్ లోనే క్రియేట్ అవ్వాలి. సో క్రియేట్ అయితే నేమ్ ఆఫ్ ది కీ పేర్, నేమ్ ఆఫ్ ది కీ పేర్ అంటే కీ పేర్ నేమ్ ఇవ్వాలి. సో నేనేం చేస్తున్నాను, టెస్ట్ కీ అని ఇస్తాను. నేమ్ ఆఫ్ ది కీ పేరు టెస్ట్ కీ అని ఇస్తాను. సో టెస్ట్ కీ ఇచ్చిన తర్వాత అటు వదిలేసాను. అయిపోయిందా. నెక్స్ట్ నో ప్రాబ్లం చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్. ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ అంటే సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒక పోర్ట్ అనేది కావాలి. అంటే పోర్ట్ అంటే ఒక కమ్యూనికేషన్ ఛానల్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి పోర్ట్ ఉంది. పోర్ట్ ఉంది కాబట్టి ఈ టీవీకి వచ్చిన కేబుల్ తీసుకొచ్చి ఇందులో పెడితే ఇది కనెక్ట్ అయ్యింది. అంటే ఈ టీవీని కనెక్ట్ చేయడానికి నా ల్యాప్టాప్ కి మధ్యలో పోర్ట్ ఈజ్ ఏ మీడియేటర్. ఓకేనా. అలాగే మీరు ఒక సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒక మీడియేటర్ కావాలి. ఆ మీడియేటర్ ఇక్కడ మనకు పోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏ పోర్ట్ యూజ్ చేస్తాము, ఎస్ఎస్హెచ్ పోర్ట్ అనేది యూజ్ చేస్తాము. ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్. దిస్ సెక్యూర్ షెల్ పోర్ట్ విల్ బి రన్నింగ్ ఆన్ ది పోర్ట్ నెంబర్ 22. అంటే లైనక్స్ మిషన్స్ అన్ని కూడా 22 పోర్ట్ మీద కనెక్ట్ అవ్వాలి. నో అదర్ ఆప్షన్. ఓకేనా, అది. సో ఎస్ఎస్హెచ్ పోర్ట్ 22 ఆల్రెడీ వచ్చేసింది. ఓకేనా, ఇక్కడికి ఇవన్నీ అర్థమైనయా. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ డిస్క్స్. డిస్క్ లోకి వచ్చేసేయండి. డిస్క్ లోకి వచ్చేస్తే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్ అని ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్ పైన ఎన్క్రిప్షన్ అట్ హోస్ట్ అని ఉంది. ఎందుకు, మనకి బేసిక్ సర్వరేగా ఎన్క్రిప్టెడ్ అవసరం లేదు. నెక్స్ట్ ఓఎస్ డిస్క్ సైజు ఇమేజ్ డిఫాల్ట్ 30 GB. అంటే ఎజూర్ కంపెనీ వాడు ఓఎస్ యుబుంటు తీసుకున్నాం కదా, ఇక్కడ 30 GB డిఫాల్ట్ కి ఇస్తున్నాడు. కావాలనుకుంటే ఇది డిఫాల్ట్, ఇంకా కావాలనుకుంటే మీరు పెంచుకోవచ్చు. మనకి 30 GB సరిపోతుందిగా. డిస్క్ టైప్ ఏం కావాలి, ఎస్ఎస్డి కావాలా, హెచ్డిడి కావాలా. ఇక్కడ మీకు ప్రీమియం ఎస్ఎస్డి అని, స్టాండర్డ్ ఎస్ఎస్డి, స్టాండర్డ్ హెచ్డిడి, ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో యూ నీడ్ టు సెలెక్ట్ ప్రీమియం ఎస్ఎస్డి. దిట్ ఈస్ కాల్డ్ లోకల్లీ రిడెండెంట్ స్టోరేజ్. అంటే ప్రైమరీ స్టోరేజ్, ప్రైమరీ స్టోరేజ్ అది. సో డిలీట్ విత్ విఎం, ఎస్ డిలీట్ విత్ విఎం అంటే డిలీట్ చేసేటప్పుడు ఇది కూడా డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే టెంపరీ స్టోరేజ్ అన్నమాట. నెక్స్ట్ కీ మేనేజ్మెంట్, ప్లాట్ఫామ్ మేనేజర్ కి అవసరం ఉండదు, ఆప్షనల్ అంతే. ఓకేనా. నెక్స్ట్ నెట్వర్కింగ్ రేట్. ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ డిఫాల్ట్. ఓకేనా, ఎందుకంటే నేను నెట్వర్క్ గురించి ఇక్కడ డిస్కస్ చేయలేదు మీతో. కమింగ్ క్లాసెస్ లో నెట్వర్క్ గురించి ఒక థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్ గా నెట్వర్క్ ని ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. సో ఇనిషియల్ గా మనకి సర్వరే కదా కావాల్సింది. సో డిఫాల్ట్ నెట్వర్క్ తో మనం క్రియేట్ చేద్దాం. సో వర్చువల్ నెట్వర్క్ వచ్చేసి వీనెట్ ఆల్రెడీ ఉంది, అదే ఉంచేసేయండి. సబ్ నెట్ కూడా అదే ఉంది, ఉంచేసేయండి. నెక్స్ట్ పబ్లిక్ ఐపీ. ఓకేనా. సో పబ్లిక్ ఐపీ అనేది నన్న ఉంది కదా, ఉంచేసేయండి. పబ్లిక్ ఐపీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది పబ్లిక్ ఐపీ. సెక్యూరిటీ టైప్ కూడా బేసిక్ ఉంచేసేయండి. పబ్లిక్ ఇన్బౌండ్ పోస్ట్ ఎలో సెలెక్టెడ్ పోర్ట్స్, ఎస్ఎస్హెచ్ అనేది ఆల్రెడీ ఉంది. ఇంకా ఏం కావాలి మీకు, ఎస్ఎస్హెచ్ తో పాటు ఇంకేం కావాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. హెచ్టిటిపిఎస్ కనిపిస్తుంది, ఆర్డిపి. ఈ ఆర్డిపి అంటే విండోస్ మెషిన్స్ ఉంటాయి కదా. సో విండోస్ మెషిన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఆర్డిపి కావాలి, రిమోట్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్ అంటారు. ఓకే, అది 3389 పోర్ట్ మీద రన్ అవుతుంది.
సో మనకి ఇప్పుడు విండోస్ మెషిన్ కాదు, ఓన్లీ లైనక్స్ మెషిన్ కాబట్టి SSH సరిపోతుంది. ఒకవేళ ఇందులో మనం ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయాలనుకోండి, HTTP పోర్ట్ కావాలి, HTTPS కావాలంటే యాడ్ చేసుకోవడం, వద్దంటే ఆగిపోదాం. ఓకేనా? యాడ్ చేసింది ఏమవుతుంది. ఓకే, నెక్స్ట్ డిలీట్ పబ్లిక్ ఐపి అండ్ NIC వెన్ VM ఈస్ డిలీటెడ్. ఎస్ పెట్టేసాడు. ఎనేబుల్ యాక్సలరేటెడ్ నెట్వర్కింగ్ వద్దు, ఎందుకంటే మనం స్పెసిఫిక్ నెట్వర్క్ యూజ్ చేయట్లేదు అందుకని. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ ఏమైనా కావాలా? యాజ్ ఆఫ్ నౌ నాకు అవసరం లేదు, దాని తర్వాత చూద్దాం సంగతి. నెట్వర్క్ అయిపోయింది. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్లో అలర్ట్స్ మనకు అవసరం లేదు, డయాగ్నోస్టిక్స్ అవసరం లేదు, హెల్త్ మనకు అవసరం లేదు, లివ్ ఇట్. నెక్స్ట్ అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ అని ఉంది. అడ్వాన్స్లో కూడా మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకోండి. నెక్స్ట్ ట్యాక్స్ కూడా ఆప్షనల్. ఫైనల్లీ రివ్యూ అండ్ ప్లస్ క్రియేట్. సో ఇక్కడ చూడండి, మీకు ఇది రన్ అవుతుందా లేదని ఇక్కడ తెలుస్తుంది మీకు. ఇదిగోండి, వ్యాలిడేషన్ పాస్వర్డ్ వచ్చింది చూడండి ఫస్ట్లో. ఓకేనా? ప్రైస్ వచ్చేసి 0.0112 USD పర్ అవర్ అని పడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. క్రియేట్. ఇక్కడ 1 అని చూసారా? ఇక్కడ 1 అని ఉందా? ఇక్కడ 1 అని ఉంది. ఇప్పుడు చూడండి, జనరేటర్ న్యూ కేబుల్ అని అడుగుతుందా? ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే అది మీ లోకల్ డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అవుతుంది. చూడండి, అదిగోండి మీ లోకల్లో డౌన్లోడ్ అయిపోయింది. ఇదిగోండి టెస్ట్కి .pem ఫార్మేట్లో డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. రైట్ సైడ్ టాప్ పైన కనిపిస్తుంది డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ మీకు డిప్లాయ్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. లైనక్స్ సర్వర్స్, NSG అంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట, నెట్ సెక్యూరిటీ గ్రూప్స్. ఇంకా మీకు వ్యాలిడేషన్స్ అన్ని జరుగుతాయి అనమాట క్లియర్గా. ఇదిగోండి లైనక్స్ సర్వర్ NSG, నెట్వర్క్ ఇంటర్ఫేస్ అసోసియేషన్, లైనక్స్ సర్వర్ IP అడ్రస్. ఓకే, లైనక్స్ సర్వర్ Z1 అని, లైనక్స్ సర్వర్, ఇవన్నీ ఆపరేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ఓకే అని వచ్చింది. ఇక్కడేమో క్రియేటెడ్ అని వచ్చింది. రైట్ సైడ్ టాప్ కార్నర్ లో డిప్లాయ్మెంట్ సక్సీడెడ్ అని వచ్చింది. వచ్చిందని కూడా ఓకే, వెయిట్ అవుతుంది. ఓకేనా? డిప్లాయ్మెంట్ సక్సీడెడ్ అని వచ్చింది. వచ్చాక చెప్పండి. ఇన్ ప్రోగ్రెస్. వెరీ గుడ్, అవుతుంది. వెయిట్ చేయండి. వచ్చిందా? స్టిల్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఎస్, క్రియేటెడ్. స్టిల్ డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఎస్, డిప్లాయ్మెంట్ ఈస్ కంప్లీటెడ్. డిప్లాయ్మెంట్ ఈస్ సక్సీడెడ్. వచ్చిందా? ఇప్పుడు కింద చూడండి, గో టు రీసోర్స్ అని ఉందా? దాని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మీకు సర్వర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సర్వర్ నేమ్ లైనక్స్ సర్వర్, ఎసెన్షియల్స్ అంటే డీటెయిల్స్. రిసోర్స్ గ్రూప్ నేమ్ మనం ఏమి ఇచ్చాము? RG టెస్ట్ అని ఇచ్చాము. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ Ubuntu. స్టేటస్ వచ్చేసి రన్నింగ్. సైజ్ వచ్చేసి 1 CPU 1 GB మెమరీ. లొకేషన్ సెంట్రల్ ఇండియా, జోన్ 1 తీసుకున్నాము. ప్రైమరీ అంటే పబ్లిక్ IP అడ్రస్ 20.197.20.179. అది నా పబ్లిక్ IP. ఓకే, సబ్స్క్రిప్షన్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. వర్చువల్ నెట్వర్క్ డిఫాల్ట్ నెట్వర్క్ తీసుకుంది. అవైలబిలిటీ జోన్ ఒకటే తీసుకున్నాను. కింద ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ మీకు ప్రైవేట్ IP అడ్రస్ కూడా చూడండి. వర్చువల్ మెషిన్ దాని పక్కన నెట్వర్కింగ్ కింద ప్రైవేట్ IP అడ్రస్ కూడా కనిపిస్తుంది చూడండి. 172.16.0.4. ఇక్కడ మీకు కూడా అదే వచ్చిందా? అది అంటే ఈ లైనక్స్ సర్వర్ ఐడెంటిఫై చేయడానికి ప్రైవేట్ IP అన్నమాట. ఈ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి పబ్లిక్ IP. ఇది ప్రైవేట్ IP.
ఓకేనా. నెక్స్ట్ కింద మళ్ళీ సైజు, సోర్స్ ఇమేజ్ డీటెయిల్స్, ఏ ఇమేజ్ తీసుకున్నాము, తర్వాత అవైలబిలిటీ, స్కేలింగ్, డిస్క్, ఆటో షట్ డౌన్, హెల్త్ మానిటరింగ్, ఎక్స్టెన్షన్, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మానిటరింగ్ కావాలంటే మానిటరింగ్కి వెళ్తే ఇక్కడ మానిటరింగ్, హెల్త్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నో అది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ సర్వర్ని మనం కనెక్ట్ అవ్వాలి ప్రాపర్టీస్లోకి వచ్చేసి. ఓకేనా, ఇది సర్వర్ అన్నమాట. ఇప్పుడు ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. సర్వర్ని కనెక్ట్ అవ్వడానికి 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అంటారు. ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్. ఆ డైరెక్ట్ మెథడ్ కనెక్ట్ అవ్వడానికి లైనక్స్ సర్వర్ని మీరు ఓపెన్ చేసి ఇక్కడ మీకు కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఒకటి కనెక్ట్, 2 కనెక్ట్ వయ్యా బాస్టియన్. బాస్టియన్ అంటారు. మనకు ఆ బాస్టియన్ అవసరం లేదు. ఫస్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, సో కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేటివ్ ఎస్ఎస్హెచ్ అని అడుగుతుంది. సోర్స్ మెషిన్, సోర్స్ ఐపీ అడ్రస్, ఓకే, డెస్టినేషన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు చెక్ యాక్సిస్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. చెక్ యాక్సిస్ ఒకసారి చెక్ చేయండి. అది మనకి చెకింగ్ ఇన్బౌండ్ ఎన్ఎస్సి రూల్స్ మీద చెక్ చేస్తుంది. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది అనుకో, లేదంటే అవైలబుల్ అని వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మనం కనెక్ట్ అవ్వచ్చు ఈ సర్వర్ నుంచి. చూడండి, పోర్ట్ 22 ఈజ్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ది సోర్స్ ఐపీ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కింద చూడండి, కింద మోర్ వేస్ టు కనెక్ట్ 4 అని ఉందా, దాని కింద మీరు క్లిక్ చేస్తే ఎజూర్ పోర్టల్, లోకల్ మెషిన్, ఎజూర్ పోర్టల్ అని ఉంది. ఇక్కడ మీరేంటి ఎస్ఎస్హెచ్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అంటే ఎజూర్ సిఎల్ఐ. సో కనెక్ట్ వయ్యా ఎజూర్ సిఎల్ఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్ కనిపిస్తుంది, పోర్ట్ నెంబర్ 22 కనిపిస్తుంది. ఓకేనా, కాన్ఫిగర్ ప్లస్ చెక్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. లాగిన్, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి, ఎస్ఎస్హెచ్ ఎక్స్టెన్షన్, సిస్టమ్ ఎస్ఐనెడ్ మేనేజ్ ఐడెంటిటీ, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటుంది. కాన్ఫిగర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ కనెక్ట్ యూజింగ్ క్లౌడ్ షెల్ అని కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా ప్రీ రిక్వెస్ట్స్ అనమాట. అందుకే కనెక్షన్ ప్రీ రిక్వెస్ట్స్ అని ఇచ్చి అవన్నీ కూడా వ్యాలిడేట్ చేసుకుంటుంది, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని. అంటే సరిగ్గా కాన్ఫిగర్ చేసామా లేదా. విఎం యాక్సెస్ కూడా పోర్ట్ 22 ఆల్రెడీ యాక్సెసిబుల్ ఉంది. అంటే మన అక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో 22 పోర్ట్ లేదనుకోండి, ఇక్కడ నాట్ కాన్ఫిగర్ అని వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పోర్ట్ నెంబర్ యాడ్ చేసుకుని మళ్ళీ కాన్ఫిగర్ ప్లస్ చెక్ యాక్సెస్ మీద చెక్ చేస్తే అప్పుడు ఇక్కడ కాన్ఫిగర్ అని వస్తుంది. అప్పుడు దాకా అట్టాగే ఉంటుంది. సో ఫైనల్లీ కనెక్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు కనెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక రిక్వెస్టింగ్ ఏ క్లౌడ్ షెల్ అని వచ్చి కనెక్టింగ్ ఏ టెర్మినల్, వచ్చేసిందా, అదే అంతే అంతే అదే ఏదైనా ఒకటే. యూ క్యాన్ క్లౌడ్ షెల్, ఇదిగో మహేష్. ఓకే, రాజా నో స్టోరేజ్ అకౌంట్ రిక్వైర్డ్. ఓకే, సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా, ఎదురు సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై పెట్టేసాడు. ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్ యూ షూర్ వాంట్ టు కనెక్ట్, కంటిన్యూ టు కనెక్ట్ ఎస్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఆటోమేటిక్ ఇది కనెక్ట్ అయిపోతుంది. అప్లికేబుల్ లా, అప్లికేబుల్ లా. Ubuntu comes with absolutely no warranty to the extent permitted by the applicable law.
పైన స్విచ్ టు పవర్ షెల్ అని వచ్చింది ఏమన్నా? స్విచ్ టు పవర్ షెల్ అని. ఇది క్లౌడ్ షెల్. విన్నానా? యూజింగ్ ది ఫాలోయింగ్ కమాండ్స్. Your PowerShell session will be ephemeral, so no files or system changes will resist. Authenticate to Azure. Microsoft. అవునండి. స్విచ్ టు బ్యాష్, స్విచ్ టు. సో మనం బ్యాష్ యూస్ చేయాలి. అది ఏమన్నా అందులోనే చేసుకోవచ్చు, ఇందులోనే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కనకటాన్ వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ మనం కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. sudo -l there is no previous class set and a container inventory just a container visible to flag. వస్తుంది చూడు, ఇది డైరెక్ట్ అనమాట. ఓకే, వెల్కమ్ టు న్యూ సెషన్. వెల్కమ్ టు న్యూ సెషన్ మీకు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎట్లా వచ్చేస్తుంది. న్యూ సెషన్ క్లిక్ చేయగానే రిక్వెస్టింగ్ క్లౌడ్ షెల్ మహేష్ అని వెళ్ళారు. ఇవన్నీ కమాండ్స్ అనమాట. యాప్ టు అప్డేట్ డాష్ యాప్ టు అప్డేట్. ఓకే, ఇది కనెక్ట్ చేయడం. ఓకే, క్లియర్ చేయాలంటే క్లియర్ అని టైప్ చేయండి. క్లియర్ అని టైప్ చేస్తే క్లియర్ అయిపోతుంది. తర్వాత హిస్టరీ అని టైప్ చేస్తే మనం ఏం చేస్తామో ఇక్కడ కనిపిస్తుంది. ఇది జనరల్. ఓకేనా, ఎలా కనెక్ట్ అవ్వాలని. తర్వాత దీన్ని క్లోజ్ చేయాలంటే ఈ టెర్మినల్ ఇక్కడ క్లోజ్ చేసేయాలి. అర్థమైందా? క్లోజ్ చేశారనుకోండి డైరెక్ట్గా డాష్బోర్డ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ క్రియేట్ ఏ రీసోర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. క్లిక్ చేస్తే ఈ కింద మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వర్చువల్ మిషన్స్, పాపులర్ సర్వీసెస్ వర్చువల్ మిషన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. క్లిక్ చేస్తే మీకు కింద కంటిన్యూ టు క్రియేట్ అని కాదు, సరే క్రియేట్ వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేయి. మళ్ళీ అయ్యి వస్తున్నాయి. అలా కాకుండా బ్యాక్ వచ్చేసి హోమ్లోకి వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ 3 డాషెస్ ఉన్నాయి చూడండి. 3 డాష్లో ఇక్కడ మీకు వర్చువల్ మిషన్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్స్ కనిపిస్తాయి. నేమ్ లైనక్స్ సర్వర్, సబ్స్క్రిప్షను, రీసోర్స్ గ్రూప్, ఇలా కనిపిస్తాయి అనమాట. మళ్ళీ దీన్ని కనెక్ట్ అవ్వాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక ఆప్షన్. ఓకేనా? సో రెండో ఆప్షన్ ఎలా కనెక్ట్ అవ్వాలంటే జస్ట్ ఈ సర్వర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆ సర్వర్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. ఈ సర్వర్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనం అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్, అది అవుట్ సైడ్ ఏజూర్ మన సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? పబ్లిక్ ఐపీ కావాలి కదా. ఈ పబ్లిక్ ఐపీని జస్ట్ కాపీ చేసుకోండి. ఫస్ట్ చూడు, నేను చెప్తాను. ఓకే, పబ్లిక్ ఐపీని కాపీ చేసుకో. కాపీ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొబాక్స్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. మొబాక్స్టమ్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చూపిస్తాను తర్వాత. సో ఫస్ట్ ఈ మొబాక్స్టమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. సో ఈ మొబాక్స్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన సర్వర్ని ఎజూర్ అవుట్ సైడ్ కనెక్ట్ అవుతాం. ఎజూర్ అవుట్ సైడ్ ఇలా మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెషన్ అని ఉంది కదా, ఈ సెషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ SSH అని ఉంటుంది. SSH మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రిమోట్ హోస్ట్ అని ఉంది కదా, ఈ రిమోట్ హోస్ట్లో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత స్పెసిఫై ది యూజర్ నేమ్ అడుగుతుంది.
మనం ఇక్కడ స్పెసిఫై యూజర్ నేమ్ అంటే ఎజూర్ యూజర్ అని ఇవ్వాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ ఎస్ఎస్ఎస్ సెట్టింగ్స్, యూస్ ప్రైవేట్ కీ అని ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఈ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక కీని డౌన్లోడ్ చేస్తాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ టైం కనెక్ట్ అవుతుంది కాబట్టి యాక్సెప్ట్ అడుగుతుంది. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ అవుతాయి. ఎజూర్ యూజర్ ఎట్ లైనక్స్ సర్వర్. ఓకేనా? ఎల్ఎస్. ఇక్కడ మనం ఈ కమాండ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. లైనక్స్ కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. సర్వర్ని అప్డేట్ చేస్తున్నా, sudo apt అప్డేట్. సర్వర్ అప్డేట్ అయిపోయింది. హిస్టరీ. హిస్టరీ మనం ఏం కమాండ్స్ రన్ చేస్తానో ఇక్కడ తెలుస్తుంది. అది ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ మనం లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఓకేనా? ఇది మనకి హౌ టు క్రియేట్ ది వర్చువల్ మెషిన్ అండ్ హౌ టు కనెక్ట్ ది వర్చువల్ మెషిన్ త్రూ ది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు సర్వర్ మనం క్రియేట్ చేసాము. ఓకే, సో ఈ సర్వర్ని మనం స్టాప్ చేయాలి అంటే కనుక ఇక్కడ స్టాప్ అని ఆప్షన్ చూడండి. మీరు వర్చువల్ లైనక్స్ సర్వర్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేసినప్పుడు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, కనెక్ట్ అని, స్టార్ట్, రీస్టార్ట్, స్టాప్. ఇక్కడ స్టాప్ అని ఉందా? స్టాప్ మీద క్లిక్ చేయండి. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. సర్వర్ స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మీరు లాగిన్ అయినప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అనుకోండి, దాని పక్కనే స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ అవుతుంది. లేదు డిలీట్ చేశారనుకోండి, ఇది చూడండి, ఇక్కడ డిలీట్ అని ఉంది, డిలీట్ మీద క్లిక్ చేయండి. అంటే స్టాప్ చేసాను, ఇప్పుడు డిలీట్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, డిలీట్ లైనక్స్ సర్వర్. డిలీట్ లైనక్స్ సర్వర్ వచ్చేసి ఇక్కడ ఏమేమి డిలీట్ చేస్తారనేసి కన్ఫర్మేషన్ ఇచ్చేసి డిలీట్ మీద క్లిక్ చేయండి. డిలీటింగ్ ది వర్చువల్ మిషన్ లైనక్స్ సర్వర్ వచ్చేస్తుంది, డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఇది మొత్తం డిలీట్ అవుతుంది. బట్ మనం దీన్ని క్రియేట్ చేసేటప్పుడు రీసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేస్తాం కదా, అది డిలీట్ అవ్వదు. దాన్ని మళ్ళీ మనం సపరేట్గా డిలీట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఏంటి, ఓన్లీ లైనక్స్ సర్వర్నే డిలీట్ చేస్తాము, రీసోర్స్ గ్రూప్ని మనం డిలీట్ చేయలేదండి. రీసోర్స్ గ్రూప్ని మనం డిలీట్ చేయలేదు. ఆ రీసోర్స్ గ్రూప్ కావాలంటే ఇక్కడ మీరు ఇదిగో ఆర్జీ టెస్ట్, మీరు డిలీట్ చేయకండి, నేను ఇంకోటి చెప్తాను మీకు. అందుకని లెఫ్ట్ సైడ్లో ఇక్కడ రీసోర్స్ గ్రూప్స్ మేనేజర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆర్జీ టెస్ట్ అని మనకు కనిపిస్తుంది, ఆర్జీ టెస్ట్ అని. ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక డిలీట్ రిసోర్స్ గ్రూప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే లైనక్స్ సర్వర్, టెస్ట్కి, వర్చువల్ ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. ఇక్కడ కన్ఫర్మ్ గ్రూప్ నేమ్ ఆర్జీ మైనస్ టెస్ట్ అని ఇవ్వాలి, ఇచ్చి డిలీట్ చేశాను. అంతే. అర్థమైందా? ఇక్కడ వరకు చేయండి. థ్యాంక్ యూ.